భర్తను కోల్పోయి ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్న ఓ మహిళ తమకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. యాక్సిడెంట్లో తన భర్త చనిపోయాడని, తనకు ఇల్లు కూడా లేదని ములుగు జిల్లా తాడ్భాయి మండలం కాటాపూర్ చర్చ్ కాలనీకి చెందిన చెట్టుపల్లి రాజేశ్వరి తెలిపింది. భర్తను కోల్పోయి ముగ్గురు పిల్లలతో చాలీచాలని జీతంతో చిన్న గుడిసెలో జీవిస్తున్న తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మంత్రి సీతక్కను కోరుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు కోసమేనని చెప్తున్న కాంగ్రెస్ సర్కారు రాజేశ్వరికి ఇల్లు కేటాయిస్తుందా లేదా అనేది చూడాల్సిందే. మా ఆయన డ్రైవర్ ఒట్టిగా పనికి కూలి చేసుకుంటే మేము బతికేటోళ్ళం. ఎస్ఏ వాళ్ళు పిలిచి వాళ్ళు డ్రైవింగ్ వచ్చా అంటే వచ్చా అని ఈయన పోయిన వద్దల అక్కడ జీడు అక్కడ యాక్సిడెంట్ అయ్యి బోల్తా పడి జీబు చనిపోయిండు. ఇల్లు ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నారు. పిల్లలకి 2 లక్షలు ఫిక్స్డ్ చేసిర్రు, 50,000 ఇచ్చారు. మా ఖర్చులకని 50,000 ఇచ్చారు సార్. 3 లక్షలు అయినాయి. చనిపోయినప్పుడు ఎస్పీ గారు అన్నారు కదా, మీకు జాగాతో పాటు ఇల్లు కట్టిస్తామని ఒప్పుకున్నారు సార్. మాకు ఇల్లు చూసిర్రు, అన్నీ చూసిర్రు, మాకేం లేదు సార్. నాకు తల్లిదండ్రులు ఎవరు లేదు సార్. అందుకు నేను అడుగుతున్నా, ఇందిరమ్మ ఇల్లు కూడా పెట్టండి సార్. నాకు ఏ ఇల్లు రాలేదు, మాకు స్థలం కూడా లేదు, 3 పిల్లలు పట్టుకొని ఉంటాను. ఇంటి పెద్దని కోల్పోయి నేను మస్తు బాధపడతాను సార్. నేను ఏ తోడు లేకుండా నేను అమ్మ నాన్న కూడా నాకు ఎవరు లేరు సార్. అట్లాంటిది నాకు అసలు ఇల్లు స్థలం కూడా, నాకు ఇల్లు వచ్చింది కూడా పేరు తీసేసారు నాకు. ఇక్కడ పెద్ద మనిషి అది అడిగితే నీకు ఎక్కడికి పోయినా నా దగ్గరికే రావాలని అంటున్నారు సార్ వాళ్ళు. నేను ఆమెకు కూడా కలిసిన సార్, నేను అందరికీ కలిసిన, మంత్రి సీతక్కని అందరినీ కలిసిన, కలెక్టర్ దగ్గరికి పోయినా, అందరి దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గర కూడా పోతే అక్కడ ఎవరు చెప్పారో వాళ్ళ దగ్గరికి పోయి అడగమన్నారు సార్. వాళ్ళు అంటే రిటైర్ అయినరో ఏమో తెలియదు సార్. నాకు వేరే వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎవరిని అడగాలో కూడా నాకు అర్థమవుతలేదు. నా 3 పిల్లల జీవితం, నా జీవితం అంతా అదే అయిపోయింది. వాళ్ళు చేస్తా అన్నది చేస్తే చాలు సార్, నేను ఎక్కువ కూడా అడగలేదు. ఫిర్యాదు నిమిత్తము ఏటూరు నగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏఎస్ఐ గారు, సెకండ్ ఎస్ఐ గారు, మీకు డ్రైవింగ్ వచ్చా బాబు అని చెప్పేసి వస్తుంది అని అంటే ఆ రాజును తీసుకొని వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా అక్కడ జీడివాగు దగ్గర యాక్సిడెంట్ జరగడం, ఇద్దరు కూడా మరణించడం జరిగింది. మరణించినటువంటి రాజు అనే వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు రాజేశ్వరి ఇక్కడ ఉంది. తను 3 పిల్లలు ఉన్నారు, ఒంటరి మహిళ, గుడిసెలో బ్రతుకుతా ఉన్నది. భర్త ఉంటే తను పోషించేవాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు. అలాంటిది ఈరోజు వాళ్ళ కోసం తీసుకెళ్లి అనుకోకుండా జరిగిపోతే పోలీసు వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి, ప్రభుత్వం కూడా ఇల్లు కట్టిస్తాం తనకి, అట్లనే ఏదైనా ఒకటి చూపిస్తాం బ్రతుకు తెరువు అని చెప్పి ఇప్పటివరకు ఏది కూడా చేయలేదు. దయచేసి ఈ అమ్మాయిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. లేదంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.